దావీదు మహారాజు తప్పు చేశాడు, ఇప్పుడు మేము చేత ఏమైంది అని చాలా మంది సేవకులు అన్నారు ఈ రోజు తప్పులు చేసి. అక్కడ దావీదు చేశాడని దేవుడు మేము చేయమని చెప్పాడా? కాదు, ఆయన చేశాడు, నువ్వు చెయ్యొద్దని చెప్పి రాశాడు అక్కడ. దేవుడికి స్తోత్రం. అంతేగాని ఆయన చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు, కనికరం పొందాడు, ఆయన క్షమించేశాడు. మేము కూడా అదే కోవలో ఉన్నాం. ఈ రోజు పాస్టర్లు సైతం కూడా పనికి మన పనులు చేస్తున్నారు తెలుసా? నాకు తెలిసిన వాటికి నేను అంటాను మాట చెప్పండి. ఇప్పుడు నేను 7 రోజులు తెచ్చిపోయాను, అర్థమైంది మీకు? నేను 7 రోజులు తెచ్చిపోయాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఊరాడు ఎంత తెచ్చిపోడరా అన్నాడు, పక్కోడు ఏమంటాడు? తప్పరే. 7 రోజులు తెచ్చిపోడు అంటే అబ్బాయి బలక్క చెప్పేది, ఆడు తాగిన పాటు తాగిన చెప్తానంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అక్కడ తాగ మనం అమ్మ 7 దాకా చచ్చిపోయాడా అని మనం వెనక్కి వెళ్ళిపోతాం. అంతేగాని ఆడు తాగేసి సగం ఉంచింది తాగి ఆడు 7 తాగేది అప్పుడు చెప్పొచ్చు కదా. ఇక్కడ ఉండదు. మరి అక్కడ మరి బైబిల్లో దేవుడు రాయించాడు, ఇంకా ఎప్పుడు ఇటువంటి పని చేయకూడదని దావీదుని తీసుకొచ్చాడు, అబ్రహాముని తీసుకొచ్చాడు, వీళ్ళందరి తప్పులన్నీ బయటికి తీసుకొచ్చాడు. నోవహు నీతిమంతుడు అని చెప్పాడు దేవుడు. ఆ పక్క అధ్యాయంలోకి వెళ్తే నోవహు తాగుమంతుడు అని చెప్పాడు. చెప్పడా? అంటే దేవుడు ఏది రాయుడు మనమే కదా. భక్తుల్ని వాడు చేశాడుగా, నేను చేస్తే ఏముంది, వాడు తాగడుగా, నువ్వు కూడా తాగా 7 దరిద్రం వదిలిపోతుంది.